వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ క్లాస్ బ్లాసమ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ యూనిట్ 3A వాట్ యామ్ ఐ ఈ లెసన్ యొక్క టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ మనకు చూసినట్లయితే వార్మప్ టైంలో టిక్ ద థింగ్స్ దట్ యు ఈట్ అండ్ డ్రింక్, మీరు ఏవైతే తింటారో అలానే తాగుతారో వాటిని టిక్ చేయండి అని చెప్పారు. సో బనానా మనం తింటాం, దీన్ని టిక్ చేస్తాం. గోవా తింటాం, టిక్ చేస్తాం. స్లేట్ని మనం ఏమి చేయలేం, సో దీన్ని పెట్టము. క్యారెట్ తింటాం, దీన్ని టిక్ చేస్తాం. బుక్కు మనం తినే వస్తువు కాదు. పెన్ను తినే వస్తువు కాదు. పాలు తాగుతాం, మిల్క్ టిక్ చేస్తాం. మ్యాంగో తింటాం, టిక్ చేస్తాం. బ్యాగ్ మనమేమి తినే వస్తువు కాదు. బ్రింజాల్ తింటాం, టొమాటో తింటాం, ఎగ్ తింటాం. ఓకే, వీటిని మనం టిక్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు ఒక రాయం ఇచ్చారు. సో ఈ రాయంని మీరు మీ టీచర్ గారు చెప్తారు, దాని ప్రకారంగా మీరు ఈ రాయంని నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనకి కాంప్రహెన్షన్ చూస్తే ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి అడిగారు. రీడ్ ద సెంటెన్సెస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ చూస్తే ఎల్డర్స్ అండ్ యంగ్ వన్స్ ఆల్ డ్రింక్ మీ, ఐ ఆమ్ వైట్ ఇన్ కలర్, వాట్ ఎమ్ ఐ. చిన్నలు అలానే పెద్దలు, పిల్లలు మరియు పెద్దలు నన్ను తాగుతారు, నేను వైట్ కలర్లో ఉంటాను, నేను ఎవరిని అడుగుతుంది. సో మిల్క్. ఓకే. విచ్ వెజిటబుల్ మేక్స్ క్రై వెన్ వీ కట్ ఇట్, ఏ వెజిటబుల్ని మనం కట్ చేస్తే మనం ఏడుస్తాం. ఆనియన్. సో ఆనియన్ అని ఇక్కడ రాసుకుంటాం. ఐఎమ్ ఎల్లో అండ్ లాంగ్, ఐఎమ్ ఏ ఫ్రూట్, వాట్ ఎమ్ ఐ. నేను పసుపుగా ఉంటాను, పొడుగ్గా ఉంటాను. ఓకే, నేను ఒక పండుని, ఎవరు నన్ను అడుగుతుంది. బనానా. ఓకే. ఇన్ ద ఫస్ట్ 4 lines ఆఫ్ ద పోయం వై అండ్ సే అండ్ విత్ సేమ్ సౌండ్ pick out more pairs of similar words from the poem. సో మనకు సిమిలర్ వర్డ్స్ ఉంటాయి. సో సిమిలర్ వర్డ్స్ని మనకి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో పోయంలో మనకు మొదటగా వై అండ్ సే అనేవి మనకు సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి. అలానే సీకి మనకు సిమిలర్ వర్డ్ పోయంలో ఏముంది, ఇక్కడ పోయంలో సీకి సీ మీ. ఓకే, సో మనం మీ అని రాస్తాం. నెక్స్ట్ మనకి క్రైకి మనకి ఏమొస్తుంది, క్రై వై, సిమిలర్ వర్డ్ ఉంది కదా, క్రై వై, కాబట్టి మనం ఇక్కడ వై అని రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అండ్ ఆస్క్ ద చిల్డ్రన్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. సో టీచర్ గారు ఈ పదాలన్నింటినీ చదివి వినిపిస్తారు, మీరు అతను లేదా ఆమె తర్వాత మీరు కూడా చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్, మీట్, పల్సెస్, బ్రెడ్, రైస్, మిల్క్, ఎగ్స్. ఓకే. నెక్స్ట్ సర్కిల్ టైంలో యాక్టివిటీ 1. సో యాక్టివిటీ 1 మనం చూసినట్లయితే రీడ్ ద సెంటెన్సెస్ బిలో, ఆస్క్ ద చిల్డ్రన్ టు ప్రాక్టీస్ ఇన్ గ్రూప్స్, యూజ్ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ మనకు ఉండే సెంటెన్సెస్ని చదివి మీ పాఠశాలలో ఉండే విద్యార్థులతో ఈ సెంటెన్సెస్ను ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. వాళ్ళు గ్రూప్స్గా చేస్తూ ఈ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తూ డిఫరెంట్ థింగ్స్, వేరే వేరే ఇక్కడ ఉండే థింగ్సే కాకుండా డిఫరెంట్ థింగ్స్తో వాళ్ళు ప్రాక్టీస్ చేసేలాగా చేయాల్సి ఉంటుంది. సో ఒక ఇద్దరు విద్యార్థులను పిలిపించి వాళ్ళ ద్వారా ఈ డైలాగ్స్ను చెప్పించాల్సి ఉంటుంది. ఐఎమ్ రవి, దిస్ ఈజ్ మై బ్యాగ్ అని తను ఒక డైలాగ్ చెప్పాడు. ఇంకొక అబ్బాయి వచ్చి ఐఎమ్ ఇమ్రాన్, దిస్ ఈజ్ మై పెన్. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చి ఐఎమ్ గీత, దిస్ ఈజ్ మై బాక్స్. నెక్స్ట్ ఇంకో అమ్మాయి వచ్చింది ఐఎమ్ మ్యారీ, దిస్ ఈజ్ మై టాయ్. సో ఇట్లా విద్యార్థులు చాలామంది ఉంటారు, వాళ్ళకు సంబంధించింది ఏదైనా
ముందుకు వచ్చి వాళ్ళు ఏదైనా ఒక డైలాగ్ని ఇక్కడ ఆబ్జెక్ట్స్ మార్చుతూ మనం చెప్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థిని పిలిచి, ఐఎమ్ రమేష్, దిస్ ఈజ్ మై స్లేట్. ఐఎమ్ శేఖర్, దిస్ ఈజ్ మై పెన్సిల్. ఐఎమ్ నేహా, దిస్ ఈజ్ మై బ్యాంగిల్. ఐఎమ్ రాహుల్, దిస్ ఈజ్ మై బుక్. ఇట్లా రకరకాలైన ఇలిస్ట్రేషన్స్, ఉదాహరణలు మార్చుతూ విద్యార్థులకి ఆబ్జెక్ట్స్ అనేవి మార్చుతూ ఈ డైలాగ్స్ అనేవి చెప్పించాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే, ఆస్క్ ద చిల్డ్రన్ టు లుక్ ఎట్ ద పిక్చర్స్, లెట్ దెమ్ పాయింట్ అవుట్ ద థింగ్స్ అండ్ సే సెంటెన్సెస్ యూజింగ్ స్ట్రక్చర్స్ దిస్ ఈజ్ ఆర్ దట్ ఈజ్. సో దిస్ ఈజ్ ఆర్ దట్ ఈజ్తో ఉపయోగిస్తూ ఆ స్ట్రక్చర్ని గమనిస్తూ పిల్లలతో ఈ పిక్చర్స్ని చూపించి వాళ్ళతో ఇవి చెప్పించాల్సి ఉంటుంది. సో అడిగితే మనకి వాళ్ళు చెప్తారు. సో ఆఫ్టర్ చిల్డ్రన్ లుక్ ఎట్ ద పిక్చర్. సో పిల్లల్ని ఈ పిక్చర్ చూపించి పిల్లలకు దిస్ ఈజ్ ఏ హౌస్, ఇది ఒక ఇల్లు. దిస్ ఈజ్ ఏ హౌస్. దట్ ఈజ్ ఎ ట్రీ. దట్ ఈజ్ ఎ ట్రీ. ట్రీ ఎక్కడ ఉంది? మనకి దూరంగా ఉంది. దగ్గరగా ఉండేదాన్ని దిస్ అని చెప్తాము, దూరంగా ఉండేదాన్ని దట్ అని చెప్తాము. సో ఇట్లా చెప్పిన తర్వాత పిల్లలను అబ్జర్వ్ చేయమని చెప్పాలి. దూరంగా ఉండేదాన్ని ఏమని చెప్పామమ్మా? దట్ ఈజ్ ఎ ట్రీ. దిస్ ఈజ్ ఏ హౌస్. దిస్ ఈజ్ ఏ బాయ్. దట్ ఈజ్ ఎ టాయ్. చూసారా? దిస్ ఈజ్ ఏ బాయ్. దట్ ఈజ్ ఎ టాయ్. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. ఫ్లవర్ ఫ్లవర్ అనొచ్చు, యాక్చువల్గా ఫ్లవర్ అంటాం. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. దట్ ఈజ్ ఏ పాట్. సో దూరంగా ఉండేదాన్ని దట్ అని చెప్తాము, దగ్గరగా ఉండేదాన్ని దిస్ అని చెప్తాము. సో ఇక్కడ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ దూరంగా ఉండేదానికి మనం దట్ అని చెప్తాము, దగ్గరగా ఉండేదాన్ని దిస్ అని చెప్తామని మనం చెప్పించాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 3. హియర్ లీలా ఈజ్ టాకింగ్ అబౌట్ హెర్ లైక్స్. హెర్ లైక్స్ ఆర్ గివెన్ ఇన్ ద సర్కిల్స్. సో ఇక్కడ మనకి లీలా తనకి ఇష్టమైన వాటి గురించి చెప్తుంది. అలానే తను ఇష్టమైన వాటికి సర్కిల్ చేస్తుంది. హెర్ లైక్స్ ఆర్ గివెన్ ఇన్ ద సర్కిల్స్. ఓకే. ఇక్కడ మీరు కూడా మీకు ఇష్టమైన వాటికి రౌండ్ చేయండి అని విద్యార్థులతో చెప్పించండి. ఓకే. విద్యార్థులకు అడిగితే మీకు ఇందులో ముందుగా ఉపాధ్యాయుడు ఇక్కడ ఉండే వాటిని చదివి వినిపించి వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటాయో వాటిని రౌండ్ చేయమని చెప్పండి. డ్రాయింగ్ చేయటం, సాంగ్స్ పాటలు, ఐస్ క్రీము, స్టోరీస్, స్కిప్పింగ్, టాయ్స్, ఇట్లా వాళ్ళకి ఏవైతే ఇష్టం ఉంటాయో వాళ్ళకి ఇష్టమైన వాటిని రౌండ్ చేయమని చెప్పండి. ఓకే. నెక్స్ట్, నౌ లిస్ట్ యువర్ లైక్స్. సే ఫుల్ సెంటెన్సెస్. యూజ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద సజెషన్ బాక్స్. సో మీకు ఏవైతే నచ్చుతాయో ఆ నచ్చినవి ఇక్కడ సెంటెన్స్ రూపంలో మీకు నచ్చిన వాటిని రాయండి. సో యువర్ నేమ్, ఫస్ట్గా మీ విద్యార్థి పేరుని ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇక్కడ ఏం నచ్చుతాయో రాయండి, అంటే సెంటెన్సెస్లో రాయాలి. ఓకే. ఐ లైక్ ఆరెంజ్. ఐ లైక్ an apple. I like potato. I like cricket. I like kabaddi. I like white in color. I like ఇట్లా ఇక్కడ ఉండేటటువంటి ఇడ్లీ. ఐ లైక్ దోశ. ఐ లైక్ బ్లూ ఇన్ కలర్. సో ఇట్లా ఏవైనా వాళ్ళకు నచ్చినవి ఇక్కడ సెంటెన్సెస్లో రాయించాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ యాక్టివిటీ 5 మనం గమనిస్తే, మేక్ ద చిల్డ్రన్ లిజన్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. సో విద్యార్థులకు మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ను వినిపించి దాన్ని ఫాలో కావాల్సి ఉంటుందని చెప్పాలి. సో గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. సో గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి, మంచి ఆహారపు అలవాట్లు అనేవి ఇలా ఉంటాయి, వీటిని వినమని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్స్ను చెప్పించాల్సి ఉంటుంది. వాష్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. వాష్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్.
భోజనానికి ముందు తరువాత, భోజనం చేసిన తర్వాత చేతులను శుభ్రపరచుకోవాలి. డోంట్ వేస్ట్ ఫుడ్, ఆహారాన్ని వృధా చేయకూడదు. డోంట్ టాక్ వైల్ ఈటింగ్, తినేటప్పుడు మాట్లాడకూడదు. చ్యూ ఫుడ్ ప్రాపర్లీ, ఆహారాన్ని ప్రాపర్గా నమిలి తినాలి, చక్కగా నమలాలి. సో వీటిని వినిపిస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లెట్స్ రిసైట్. రిసైట్ అంటే ఈ రైమ్ని చెప్పవలసి ఉంటుంది. సో రిసైట్ ద ఫాలోయింగ్ రైమ్. సో ఇక్కడ బనానా అనేది ఒక రైమ్ ఇచ్చారు. సో ఈ రైమ్ని ఆల్రెడీ నేను చేసి మా పిల్లలకు చూపించాను. మీరు కూడా ఆ విధంగా చేసి ఈ రైమ్ని రిసైట్ చేయండి, మీరు వినిపించండి. ఈరోజు మనం కొత్త రైమ్ నేర్చుకుంటాం. బనానా రైమ్. పీల్ బనానా, పీల్ బనానా. చోప్ బనానా, చోప్ బనానా. స్మాష్ బనానా, స్మాష్ బనానా. మిక్స్ బనానా, మిక్స్ బనానా. డ్రింక్ బనానా, డ్రింక్ బనానా. బనానా, ఈట్ బనానా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాక్టివిటీ ఫన్ టైంలో యాక్టివిటీ 1 మనం గమనిస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ లెటర్స్. సో ఇక్కడ మనకి ఏ లెటర్స్ అయితే మనకు సూటబుల్ అవుతాయో ఆ లెటర్స్ని రాయమని చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎగ్స్. సో ఎగ్స్ కదా, ఈజీ, ఎగ్ కదా, ఎగ్. మిల్క్, MILK, మిల్క్. మీట్, MEAT, మీట్. రైస్, RICE, రైస్. బ్రెడ్, BREAD, బ్రెడ్. పల్సెస్, PULSES, పల్సెస్, పప్పులు. ఫ్రూట్స్, FRUITS, ఫ్రూట్స్. ఫిష్, FISH, ఫిష్. ఓకేనా? నెక్స్ట్ యాక్టివిటీ 2 మనం గమనిస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ దిస్ ఈజ్ ఆర్ దట్ ఈజ్. సో దిస్ ఈజ్ ఆర్ దట్ ఈజ్ని ఉపయోగిస్తూ వీటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన దగ్గరగా ఉంది కదా, దిస్ ఈజ్ ఏ వాటర్ మెలాన్. దట్ ఈజ్ అన్ యాపిల్. దట్ ఈజ్ అన్ యాపిల్, దూరంగా ఉంది కదా. సో దిస్ ఈజ్ ఏ గర్ల్, అమ్మాయి దగ్గరగా ఉంది కదా, దిస్ ఈజ్ ఏ గర్ల్. దట్ ఈజ్ ఏ కైట్. దట్ ఈజ్ ఏ కైట్. దిస్ ఈజ్ ఏ బనానా. దట్ ఈజ్ ఏ మంకీ. బనానా దగ్గరగా ఉంది కదా, దట్ ఈజ్ ఏ మంకీ దూరంగా ఉంది కదా. ప్రాక్టీస్ టైం చూస్తే యువర్ టీచర్ విల్ సే అలౌడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్, రిపీట్ ఆఫ్టర్ హిమ్ ఆర్ హెర్. మీ టీచర్ గారు ఇక్కడ ఉండే పదాలను చదివి వినిపిస్తారు. వాళ్ళు చదివిన తర్వాత మీరు కూడా వెనక చదవటానికి ప్రయత్నం చేయండి గట్టిగా, విత్ ప్రొనౌన్సియేషన్. సో తను ఎలా చదువుతున్నారో విని ఆ విధంగా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలానే కింద ఉండేటటువంటి కాపీ రైటింగ్ని కూడా అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ని గమనిస్తూ రాయండి. ఓకేనా పిల్లలు? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా BRK నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.